తెలంగాణలో మార్వడి వివాదంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మార్వడి వివాదంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ క్రాంతిదళ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో ఉత్తరాది వ్యాపారుల సంఖ్య బాగా పెరిగిందని, వారికి తెలంగాణలో రాజకీయ నాయకులు, అధికారులతో ఎలా పని చేయించుకోవాలో తెలుసన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. దాంతో తెలంగాణ వాసుల వ్యాపారం వృత్తికి పెద్ద సంక్షోభం వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం స్థానిక వ్యాపారులను ప్రోత్సహించేందుకు మార్గం చూపాలన్నారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తూ గుజరాతీ, మార్వాడి సమాజ్ నాయకులు మాట్లాడారని, వారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఇచ్చినటువంటి టెక్నాలజీని బాగా వాడుకొని, రహస్యాలు చేతిలో పెట్టుకొని, సీక్రెట్స్ అన్ని గర్భీకరించుకొని వ్యాపారం చేసినటువంటి మార్వాడీలు ఇక్కడ కొట్టినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు, అది ఏర్పడకుండా కొట్టినటువంటి దెబ్బ. ప్రస్తుతానికి మాత్రం తప్పనిసరిగా మార్వాడీల విషయమై తెలంగాణ స్థానికుల దగ్గర లోతైనటువంటి ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా వైశ్యులతోని మనం మాట్లాడడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది, వాళ్ళకి అర్థం చేయించాలి. అట్లనే తెలంగాణ చేతి వృత్తులు, స్వర్ణకారులు కావచ్చు, వడ్రంగి పని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనం అర్థం చేయించాలి. నిజం కాలం నుంచి కూడా మనం స్థానిక అంటే ములికి అనే అంశం మీద ప్రతి సందర్భంలో పోరాడుతూ ఉన్నాం, ప్రతి సందర్భంలోని ఓటమిని చవిచూస్తున్నాం. ఇప్పటికి కూడా సగం జనాభా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సగం జనాభా ఇంకా విద్య లేక, నైపుణ్యం లేక అలమటిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోకి వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అన్ని రంగాల లోపల దోచుకోవడం అనేది మనం స్పష్టంగా మనకు కనబడుతుంది. మత్తు పదార్థాలకు కూడా బానిసలు చేసేటువంటి కుట్ర జరుగుతుంది అనేది వాస్తవం. ఈ మార్వాడిల దొంగ వ్యాపారాలతో నష్టపోయి ఉన్నాం కాబట్టి మార్వాడి వ్యవస్థను గోబ్యాక్ అంటున్నాం. మార్వాడిలను గోబ్యాక్ కాదు, వాళ్ళ వ్యాపారాలు వద్దు. ఒకప్పుడు మన ఊర్లలో కోమట్లు గాని, విశ్వబ్రాహ్మణులు గాని, కంసాలి, వడ్రంగి, మన కులవృత్తులు అనేవి ఉండేవి. వాళ్ళందరూ ఇప్పుడు దివాలా తీసిపోయి నరకం ఎలా ఉంటుంది అలాంటి నరకాన్ని అనుభవిస్తున్నారు డబ్బులు లేక. మన సంపదను మనం కాపాడుకుందాం, మన వ్యవస్థను మనం కాపాడుకుందాం, మన తెలంగాణ మనం పునర్నిర్మించుకుందాం. మన కుల వృత్తులు ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని